ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతలంతా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీ ఎన్ని సీట్లలో మళ్ళీ గెలుస్తుంది? సడన్ గా బై ఎలక్షన్స్ ఎలా వస్తాయనేగా మీ డౌట్. సపోజ్ వచ్చాయనుకోండి, వైసీపీ ఎన్ని చోట్ల గెలుస్తుంది? ఏం చెప్పలేకపోతున్నారా? సరే, ఇప్పుడున్న ఆ 11 సీట్లలోనైనా మళ్ళీ గెలుస్తుందని అనుకుంటున్నారా? అవి కూడా రావంటున్నారా? ఓవా, అదేంటండి బాబు, మరి అలా అనేసేసారు. పోనీ ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తెలీదా? సరే, ఈ స్టోరీ చూడండి, మొత్తం పిక్చర్ క్లియర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఫైర్ మీదే ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బాయ్కాట్, అనర్హత వేటు, ఉప ఎన్నికల భయం, ఇదంతా ఒక హై వోల్టేజ్ డ్రామా సీన్లా మారిపోయింది. ఏపీ అసెంబ్లీలో వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు జగన్తో సహా గత 20 నెలలుగా బాయ్కాట్ చేస్తున్నారు. ఒక్కరోజు ఒక్క చర్చ, ఒక్క ప్రజా సమస్య కూడా సభలో వినిపించలేదు. మేము బాయ్కాట్ చేయలేదని వైసీపీ చెబుతోంది. అయితే అసెంబ్లీకి ఎందుకు రాలేదని కూటమి ఘాటుగా అడుగుతోంది. వైసీపీ అధినేత జగన్ తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభకు రాకుండా ఉన్నారు. కానీ ఇప్పుడదే తప్పిదం వైసీపీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకోనుంది. ఒక ఎమ్మెల్యే వరుసగా 60 వర్కింగ్ డేస్ అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదు. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి. రాబోయే ఫిబ్రవరి సెషన్లో కొన్ని రోజులు జరిగితే ఆ లిమిట్ క్రాస్ అవుతుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వైసీపీ నేతలను ఇప్పటికే ఓపెన్ గా హెచ్చరిస్తున్నారు. వచ్చి హాజరు కాండి, లేకపోతే డిస్క్వాలిఫై అవుతారని. ఇక స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరింత డ్రామాటిక్ స్టెప్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ప్రజలకే రీకాల్ హక్కు ఇవ్వాలి, అందుకు చట్టాన్ని సవరించాలని ప్రతిపాదన చేశారు. ఇది వైసీపీకి డైరెక్ట్ ఛాలెంజ్. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే 11 సీట్లకు మూక్కుమ్మడిగా ఉప ఎన్నికలు వస్తాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్లో బై ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. అప్పటికి కూటమి పాలనకు 2.5 ఏళ్లు పూర్తవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ వస్తుందా, లేక అధికార బలంతో కూటమి స్వీప్ చేస్తుందా? కూటమి వైపు చూస్తే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కలిసి ఒకే బలంగా బరిలోకి దిగుతారు. అధికార యంత్రాంగం, ఫండ్స్, మీడియా అన్ని అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోరాడాలి. ఉప ఎన్నికల్లో అధికార పక్షానికే అడ్వాంటేజ్ అని చరిత్ర చెబుతోంది. మరోవైపు వైసీపీ విపక్షంలో ఒంటరి పోరు, అసెంబ్లీకి రాని ముద్ర, ప్రజల ప్రశ్నలకు సమాధానాల కొరతతో ఇబ్బంది పడడం ఖాయం. అంతేకాదు, ఉప ఎన్నికల ప్రచారంలో కూటమి అడిగే ఒక్క ప్రశ్న చాలు. ఓట్లు వేయించుకున్నారు, అసెంబ్లీకి రాలేదు, 20 నెలల ప్రజా సమస్యల మాట ఎత్తలేదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఓటు వేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం వైసీపీకి అత్యంత కఠినమైన పని అవుతుంది. మరోవైపు వైసీపీలో ఒక రకమైన భయం మొదలైంది. ఎందుకంటే వైసీపీ బై ఎలక్షన్స్ పై గ్రౌండ్ సర్వేలు చేయించిందట. ఆ సర్వేలో వైసీపీకి సగం సీట్లు కూడా రాకపోవచ్చని రిపోర్ట్లు వచ్చాయట. 11 నుంచి 5-6 సీట్లకు పడిపోతే ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ. మరి జగన్ ఏం చేస్తారు? మాస్ రెసిగ్నేషన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా, లేక చివరికి సభలోకి వచ్చి చర్చిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. అటు ఓట్లేసిన ప్రజలు కూడా అడుగుతారు, తాము ఓటు వేసి గెలిపిస్తే అసెంబ్లీలో తమ సమస్యలు చర్చించకుండా ఎక్కడికి పారిపోయారు అని. ఈ చర్చ వైసీపీకి పెద్ద మైనస్ అవుతుంది. కూటమి ఈ విషయాన్ని బలంగా జనంలోకి తీసుకువెళ్తోంది. ఇది కేవలం రాజకీయం కాదు, పవర్ గేమ్. ఒకవైపు అధికార బలం, మరోవైపు ఒంటరి పోరాటం, మధ్యలో ప్రజల తీర్పు. మరి ఫిబ్రవరి సెషన్లో ఏం జరుగుతుంది? జగన్ సభలోకి అడుగు పెడతారా, లేక ఉప ఎన్నికల బరిలోకి దిగుతారా? ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా సాగుతున్నాయి.
మరి ఈ హై వోల్టేజ్ డ్రామాలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో రాబోయే రోజులే చెబుతాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.